విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 62వ వార్డు మల్కాపురం ప్రకాష్ నగర్ శివరామకృష్ణ ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శివపార్వతుల శివాలయంలో శివరాత్రి సందర్భంగా ఈ రోజున శివునకు ప్రత్యేక పూజలుతో పాటుగా భక్తుల చేతుల మీదుగా ఆ పరమ శివునికి భక్తులు ఏవన్మంది దర్శించుకునేందుకు ఆలయ కమిటీవారు ఏర్పాటు చేశారు. భక్తులు ప్రజలు అత్యధికంగా భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రాల మధ్య అత్యంత అద్భుతంగా ఆ పరమశివునికి శివరాత్రి రోజున భక్తులు అత్యంత ఆనందంతో దర్శనం చేసుకోవడం రాభిషేకంలో పాల్గొనటం జరిగింది. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 62వ వార్డు మల్కాపురం ప్రకాష్ నగర్ శివరామకృష్ణ ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శివపార్వతుల శివాలయంలో శివరాత్రి సందర్భంగా ఈ రోజున శివునకు ప్రత్యేక పూజలుతో పాటుగా భక్తుల చేతుల మీదుగా ఆ పరమ శివునికి భక్తులు ఏవన్మంది దర్శించుకునేందుకు ఆలయ కమిటీవారు ఏర్పాటు చేశారు. భక్తులు ప్రజలు అత్యధికంగా భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రాల మధ్య అత్యంత అద్భుతంగా ఆ పరమశివునికి శివరాత్రి రోజున భక్తులు అత్యంత ఆనందంతో దర్శనం చేసుకోవడం రాభిషేకంలో పాల్గొనటం జరిగింది. महाशिवरात्रि महोत्सव संदर्भंगा रात्रि 9:30 నుండి స్వామివారి దగ్గర మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. महाशिवरात्रि महोत्सव संदर्भंगा रात्रि 9:30 నుండి స్వామివారి దగ్గర మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రకాష్ నగర్లో శ్రీ శివరామకృష్ణాలయంలో ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా ఈ పర్వదినాన భక్తులెల్లరూ వచ్చేసి యొక్క కార్యక్రమానికి మహిళా భక్తులు ముఖ్యంగా విపరీతంగా వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు గావిస్తున్నారు. అలాగే సాయంకాలం 7 గంటల నుండి మహారుద్రాభిషేకం కార్యక్రమం కూడా జరగబడుతుంది. ఆ యొక్క కార్యక్రమాలు కూడా భక్తులందరూ కూడా చీటీలన్నీ రాపించుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతాయి. భక్తులందరూ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే పోలీస్ సిబ్బంది వారు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. శాంతి భద్రతలు ఎక్కడ విఘాతం కలగకుండా పోలీసు వారు కూడా ఒక కానిస్టేబుల్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మా ధన్యవాదాలు. ఓం నమః శివాయ.